ఎందుకంటే ఈ ప్రపంచంలో ఒకే ఒక్క జంతువు నవ్వగలదు, అదేంటంటే మానవుడు. యూ పీపుల్ ఆర్ వెరీ స్మార్ట్ ఇండీడ్, వెరీ ఫాస్ట్ ఇండీడ్, వెరీ డెప్త్ ఇండీడ్, అండ్ అన్అండర్స్టాండింగ్ ఇండీడ్. ఈరోజు ఈ 20వ తారీఖు నాడు వారి యొక్క 94వ జయంతి ఉత్సవాల్లో భాగంగా కనీసం ఈ 100 మంది పిల్లల్ని నేను టచ్ చేసి వాళ్ళ హృదయాల్ని ప్రేరణ కలిగించి వారిని ప్రపంచానికి పనికొచ్చేటువంటి జ్యోతుల్లా ఈ ప్రపంచంలోకి వదిలితే ఆ దివ్యుల నుండి కొన్ని వేలాది దివ్యులు వెలిగి ప్రపంచం వెలుగు జిలుగులతో నిండుతుంది అనేటువంటి దృక్పథంతో భగవాన్ సత్యసాయిబాబా మనందరూ ఇక్కడ ఉంచుకున్నారు. ఇక్కడ శ్రీ సత్యసాయి జీవన జ్యోతి. నీవు ప్రపంచానికి వెలుగు కావాలనుకుంటున్నావా? వెలుగు కావాలి. యువతి యువకులారా, యంగ్ మెన్ అండ్ విమెన్, ఈనాడు యావత్ ప్రపంచము, ఈ ప్రపంచం యొక్క సౌభాగ్యము, ప్రపంచం యొక్క ఉన్నతి ఈనాటి యువతి యువకుల యొక్క ప్రవర్తనలపై ఆధారపడి ఉన్నది. ఏ పదకములు పట్టి నా ఆత్మలోన, ఏ పదకములు పట్టి నా మనసులోన, ఏ పదకములు పట్టి నా మాటలోన, ఏ పదకములు పట్టి నా వాక్కులోన, ఏ పదకములు పట్టి నా నయనంబులలోన తేజంబుగా నుండి వర్ధిల్లు మారాజు, నన్నేలు మా తండ్రి, నన్నేలు నా తండ్రి, నా బాబా స్వామి, నీ చరణారవిందాలను ముద్దాడెద అంతర్యామి. ఓం శ్రీ సాయిరామ్. శ్రీకరంబగు సత్యసాయి పరమాత్ముని సుందర దివ్య చరణారవిందములకు హృదయపూర్వకంగా ప్రణామాలు అర్పిస్తూ సాయి స్వరూపులై విచ్చేసిన అందరికీ హృదయపూర్వక సాయిరామ్. ఇవాళ యువజన దినోత్సవాన్ని భరచరణ్ గారు అనౌన్స్ చేశారు, కానీ సార్ కూర్చున్న వాళ్ళందరూ 100 మంది ముసలి వాళ్ళు ఉన్నారు. కాబట్టి సాయిరామని అండమనే కాదు, అసలు నేను ఈ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన తర్వాత భరచరణ్ గారు నన్ను చాలా డీటెయిల్డ్గా ఇంట్రడ్యూస్ చేస్తాను, కానీ నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఫండమెంటల్లీ. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మందిర సభ్యులందరికీ కూడా హూ ఈజ్ భరద్వాజ్, వాట్ ఈజ్ భరద్వాజ్ అనే విషయాలు తెలుసు తప్ప, ఇక్కడ కూర్చున్న 100 మందికి మిగిలిన వారికి భరద్వాజ కొత్తే, భరచరణ కొత్తే, ఇన్ఫ్యాక్ట్ భగవాన్ బాబా కూడా కొత్తే. మై నేమ్ ఈజ్ డిఎస్వి భరద్వాజ్, మై ఏజ్ ఈజ్ 41. అంటే నేను యువకుడు నేను చెప్పడానికి వయసు చెప్పాను. ఓకే, మీ అందరు కూడా చెప్పిస్తా. అతను ఎవర్ గ్రీన్ హీరో అన్నారు, ప్రతి ఒక్కడు ఎవర్ గ్రీన్ హీరోవే, నీలో గ్రీన్ ఉండాలి. రైట్, ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు నవ్వుతున్నారు, వెరీ గుడ్, యు ఆర్ ప్రూవ్డ్ దట్ యు ఆర్ హ్యూమన్ బీయింగ్స్, వెరీ గుడ్, వెల్ డన్. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఒకే ఒక్క జంతువు నవ్వగలదు, అదేంటంటే మానవుడు. గుడ్, నవ్వలేని వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏంటని నేను చెప్పను. రైట్, ఓకే. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా నా కెరియర్ని ఆరంభించి ఇప్పుడు ఒక గెజిటెడ్ హెడ్ మాస్టర్ క్యాడర్లో అరసవల్లి మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో వర్క్ చేస్తున్నాను.
ఇవాళ స్కూల్కి సెలవు పెట్టొచ్చాను, ఎగ్గొట్టు రాలే. అంటే జనరల్గా కొన్ని అపోహలు ఉంటాయి. కూర్చునేటువంటి ఆడియన్స్లో ఏ చెప్తారు ఇలా మైక్లో చెప్పడానికి చాలా బాగుంటాయి, ఇవన్నీ వర్కౌట్ కావు. ఎందుకంటే యూ పీపుల్ ఆర్ వెరీ స్మార్ట్ ఇండీడ్, వెరీ ఫాస్ట్ ఇండీడ్, వెరీ డెప్త్ ఇండీడ్ అండ్ అన్అండర్స్టాండింగ్ ఇండీడ్. అర్థం కూడా కారు. రెండో అంశం ఏంటంటే, వృత్తిరీత్యా హెడ్ మాస్టర్గా వర్క్ చేస్తున్నాను. ప్రవృత్తిరీత్యా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి యొక్క దివ్యమైనటువంటి ప్రేరణాత్మకమైనటువంటి వారి యొక్క దివ్య ఆశీర్వాద అనుగ్రహ ఫలితం చేత ఏవైతే 4 పదాలు వారు దివ్య సమాధి స్థితిని పొందిన తర్వాత ఆ సమాధి మీద బంగారు అక్షరాలుగా లిఖించబడున్నాయో, ఏమవి? వెరీ గుడ్. వాట్ ఇస్ యువర్ నేమ్ తల్లి? చరిష్మా. ఓకే. లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్, దానిలో మధ్యలో ఒక ఎండ్ అనే పదాన్ని పెట్టి లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్, LAASA, లాసా ఫౌండేషన్ అనేటువంటి పేరుతో ఒక 6 years బ్యాక్ ఎస్టాబ్లిష్ చేయడం. ఈరోజు దాకా భారతదేశంలో 5 రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు అండ్ మహారాష్ట్ర, 5 రాష్ట్రాల్లో 3500 మంది వర్కింగ్ సర్వింగ్ వాలంటీర్స్తో ఆర్గనైజేషన్ ఇవాళ దాకా లీడ్ చేయడం జరుగుతోంది. ఇవాళ వరకు 1190 సర్వీస్ యాక్టివిటీస్ ఈ లాసా ఫౌండేషన్ బ్యానర్ హెడ్ కింద ఈ ప్రపంచానికి కొన్ని వేల కన్నీళ్లు తొడవడానికి ఉపయోగించడం జరిగింది. హోప్ ఏ గుడ్ రౌండ్ ఆఫ్ అప్లాడ్స్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, కొడతారు, అందరు కొడతారు. ఇక ఇంకో ముఖ్యమైన విషయం, దాని నేపథ్యం ఎందుకు చెప్పానంటే, మాట్లాడేటువంటి వ్యక్తి ఎవడని తెలిస్తేనే, పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతోందిరా, పవన్ కళ్యాణ్. సైరా సినిమా అన్నామా, చిరంజీవి సినిమా అన్నారా? చిరంజీవి. మొదట చిరంజీవి తర్వాతే సైరా. లేకపోతే ఆ పేరును చెప్తే ఓరా, లేకపోతే పోరా, ఏదో పేరు పెడతాం కదా, అక్కడ ద హీరో ఈజ్ ద మెయిన్. అలాగా మాట్లాడే వ్యక్తి ఎవడు, ఏంటి వాడి కథ కమానుషం ఏంటి, ఏమైనా ఓకదంపుడు ఉపన్యాసం అయినా దాంట్లో ఏమైనా ఉందా, ఈ సమ్ స్టఫ్ ఈజ్ దేర్ అనేటువంటిది ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు తెలియాల్సిన అవసరం. మరోవర్ నా ఫిజికల్ ఎబిలిటీస్ వరకు వస్తే డిజేబుల్డ్ అని చెప్పను కానీ ఐఎమ్ డివైన్లీ ఏబుల్డ్. ఐఎమ్ 100% విజువల్లీ ఇంపైర్డ్. దట్ మీన్స్ ఐఎమ్ 100% విజన్లెస్. ఐఎమ్ ఎ బ్లైండ్ పర్సన్ అండ్ ఐఎమ్ ఎ బ్లెస్డ్ పర్సన్. I'm a blind person and I'm a blessed person. Bhagavan Sri Sai Baba has blessed me. Good. ఇది టూకీగా భరచరణ్ గారు మర్చిపోయినటువంటి దివ్య చరిత్ర 1 అయితే దివ్య చరిత్ర 2. అసలు ఈ ప్రోగ్రామ్ పేరేంటి? వెరీ గుడ్. వాట్ ఈస్ యువర్ నేమ్? అమ్మా మృదుల. గుడ్. శ్రీ సత్యసాయి జీవన జ్యోతి. ఓకే. దానికి ఎందుకు కింద ట్యాగ్ లైన్ రాసామే? ఇన్స్పైర్. ఇంకో ట్యాగ్ లైన్ రాసాం, తెలుగులో రాసాం, నీవు ప్రపంచానికి వెలుగు కావాలనుకుంటున్నావా? వెలుగు కావాలి అంటే సత్యసాయి జీవన జ్యోతి ప్రోగ్రామ్ పెట్టడం వల్ల ఇక్కడ కన్వీనర్కి ఏం రాదు. ఇవాళ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ వల్ల ఈ సంస్థకు ఒక 15,000 ఒక 20,000 ఖర్చు. ఈ సంస్థ ఇవాళ యూత్ డే సెలబ్రేట్ చేయకపోయినా మన ఈ సంస్థ అనేటువంటిది ఏదో విధంగా 4 భజన పాటలు పాడి హారతి ఇచ్చిన వీళ్ళని అడిగిన వాళ్ళు ఎవరు లేరు. కానీ దే హ్యావ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ దిస్ వండర్ఫుల్ యూత్. అసలు ఎందుకు ఈ ఆర్గనైజేషన్ ఈ సత్యసాయి జీవన జ్యోతి అనే ప్రోగ్రామ్ని మీకు కండక్ట్ చేస్తుందనే విషయాన్ని, స్వామి ఎందుకు యూత్ని ఎంచుకున్న విషయాన్ని ఒక చిన్న 4 minutes ఒక ఏవి ఇన్ ది సెన్స్ స్వామి యూత్నే ఎందుకు టార్గెట్ చేశారు? స్వామి ఇండి సత్యసాయి బాబా పూర్తిగా బాయ్స్ ఎంతమంది ఉన్నారు ఒకసారి కొట్టండి సార్. బాయ్స్ మాత్రం చప్పట్లు కొట్టండి ఒకసారి. బాయ్స్ మాత్రం. ఒకసారి గర్ల్స్ కొట్టండి అమ్మ చప్పట్లు.
అమ్మో అమ్మో, ఓ గాడ్, గుడ్. తర్వాత నేను ఈ ప్రోగ్రామ్ మొత్తం కండక్ట్ చేయడానికి నా దగ్గర 3 రూల్స్ ఉన్నాయి. 3 వెరీ ఇంపార్టెంట్ రెగ్యులేషన్స్ విచ్ యూ పీపుల్ హ్యావ్ టు అడాప్ట్. పాయింట్ 1, మొబైల్స్ ఎవరైనా క్యారీ చేస్తున్నారా? ఇన్క్లూడింగ్ విత్ ద అడల్ట్స్, పెద్దవాళ్ళతో పాటుగా. అమ్మ ఉన్నాయా? మొబైల్స్ తెచ్చుకున్నారా పిల్లలు? ఉన్నాయి కదా, ఉన్నాయి కదా. ప్లీజ్ స్విచ్ ఆఫ్. నేను ఎలాగైతేనే మొదలు పెడతా, లేకపోతే జై సాయిరామ్. నాకు మంచి భజన పాటలు బోల్డ్ వచ్చు. మా మల్లేశ్వర గారు ఎప్పటి నుంచి మంచి భజన పాట వెళ్ళని కోరుకుంది. చక్కగా ఒక 45 నిమిషాలు భజన చేస్తాను, వెళ్ళిపోతా. ఏమైపోదు, ప్రపంచం చచ్చిపోదు. నీ మొబైల్ స్విచ్ ఆఫ్ అయినందు మాత్రం ఏమైపోదు. దిక్కుమాన వాట్సాప్లో 4 గంటల పాటు 5 గంటల పాటు మెసేజ్లు అవుతాయి అంతే. అంతమించి ఇంకేం జరగదండి. నథింగ్ మోర్ దెన్ దట్. మీరు చేస్తారా, చేయరా? చేస్తారు, వెరీ గుడ్. ఇంకా కొంతమంది పెద్దవాళ్ళు చేయలే. బాయ్స్ చేశారు, మా బాయ్స్ వెరీ గుడ్. బాయ్స్ ఆర్ ఆల్వేస్ గుడ్, అంతే కదా? వెరీ గుడ్. గర్ల్స్ ఆర్ ఆల్వేస్ వెరీ గుడ్. అంటే బిస్కెట్ కాదు ఇది, వాస్తవం ఇది. రైట్, ఓకే. పాయింట్ నెంబర్ 2, మీరు ఈవినింగ్ 4 o'clock దాకా టైం నాకు ఇచ్చారు. ఇండీడ్ ఇది భగవంతుడు ఏర్పరిచిన ప్రోగ్రాం తప్ప కన్వీనర్ షణ్ముఖరావు గారు, కో కన్వీనర్ టీవీ సూర్యరమేష్ గారు, భరత్ చరణ్ గారు, మల్లేశ్వరరావు గారు, కన్నబాబు, ఇక్కడ పేర్లు ఏం చెప్తున్నాను తెలుసా? ఈ పేర్లన్నీ కూడా ఆల్ 2, 3, 4, 5, 6, 7, 8, 9. బట్ ఫండమెంటల్ నేమ్ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని ఈరోజు ఈ 20వ తారీఖు నాడు వారి యొక్క 94వ జయంతి ఉత్సవాల్లో భాగంగా కనీసం ఈ 100 మంది పిల్లల్ని నేను టచ్ చేసి వాళ్ళ హృదయాల్ని ప్రేరణ కలిగించి వారిని ప్రపంచానికి పనికొచ్చేటువంటి జ్యోతుల్లా ఈ ప్రపంచంలోకి వదిలితే ఆ దివ్యల నుండి కొన్ని వేలాది దివ్యలు వెలిగి ప్రపంచం వెలుగు జిలుగులతో నిండుతుంది అనేటువంటి దృక్పథంతో భగవాన్ సత్యసాయిబాబా మనందరూ ఇక్కడ ఉంచుకున్నారు. ఇక్కడ గట్టిగా సంథింగ్ మోర్. నౌ యు ఆర్ కాల్డ్ యూత్. am I right or not? ఇంతకుముందు ఏంటరా మీరు? ఒప్పుకోవాలి. ఇంతకుముందు ఏంటి మీరు? యూత్ శరీరంతో ఉండే ముసలి మనసు కలిగిన వారు. ఎవడు నిరంతరం కూడా యూత్ శరీరంతో కలిగి చప్పట్లను నేను ఎప్పుడు చెప్తాను నా సెషన్స్లో, అది పాయింట్ 2 చెప్పాను. ప్రతి మాటకి రెస్పాన్స్ కావాలి. ప్రతి మాటకి రెస్పాన్స్ కావాలి. ఇవాళ ఇక్కడ ఇన్ని 100 మంది, ఈ 100 మంది 150 మందో ఇష్టానుసారంగా టైం వేస్ట్ చేసుకున్నది, ఏదో టైం గడుపుకుందాంలే, కెమెరాలో రికార్డ్ చేసుకుందాం అనే ఉద్దేశంతో వీళ్ళెవరు ఇక్కడ కూర్చోలే. సో ప్రతి మాటకి రెస్పాన్స్ చెప్పగలరా, చెప్పలేరా? ఎందుకు మాట్లాడాలి? సినిమా మీకు తెలుసు కదా, రవితేజ సినిమా ఏంటి, రాజా ద గ్రేట్ సినిమా తెలుసా? కొంచెం ఏమంటాడు, కొంచెం కనిపించమంటాడు, కొంచెం వినిపించడరా అంటాడా? అలాగే మీరు నాకు కొంచెం వినిపించాలి. బికాజ్ ఐ క్యాంట్ సీ యూ. సో మీ గుండె చప్పుడు నాకు వినిపించాలి. మీ గుండె చప్పుడు నాకు వినిపించాలంటే అంత దూరంలో ఉన్నారు వినిపించు, కాబట్టి మీ గుండెల్లో ఉండే చప్పుడునే మీ చేతుల్లోకి తీసుకొని 2 చేతుల్ని టచ్ చేస్తే అప్పుడు నాకు వినిపిస్తుంది. డన్. మూడవది చాలా ముఖ్యమైన అంశం. నీ పక్కనుండే పకోడీగాడు సమోసా బజ్జీగాడు, లేకపోతే సమోసా బజ్జీది మాడిపోయిన మసాలా దోశ మొహం వేసుకొని కూర్చుంటుందే, అది జీవితాంతం నీ పక్కనే ఉంటుంది. ఎప్పుడు తెలుసా? నిన్ను నాశనం చేసే వరకు. స్వామి చెప్పారు ఈ మాట, టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ వాట్ యు ఆర్. నీ పక్కవాడితో నువ్వు ఈరోజు మాట్లాడుతుంటే అర్థం ఏంటి తెలుసా? నేను ఎప్పుడు చెప్తా, ఏయ్ బాస్, నీ పక్కవాడితో నువ్వు మాట్లాడుతుంటే అర్థం ఏంటి తెలుసా? ఐసీయూలో, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఒక చావు బతుకులతో పోరాడుతున్నటువంటి ఒక వ్యక్తి, ఐవి చూడండి, క్యాన్లు పెడతారు కదా, ఐవి క్యాన్లు, అతను చావు బతుకులతో పోరాడుతూ ఉంటే అమ్మాయి మృదుల లాంటి అందమైన అమ్మాయి నర్సుగా ఉండి ఆ ఐవీలోకి ఇంజెక్షన్ ఎక్కిస్తూ
హెడ్ ఫోన్స్లో వాట్సాప్ పెట్టుకొని బాయ్ ఫ్రెండ్స్తో చాటింగ్ చేస్తున్నదట. ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ మందిరంలో కూర్చొని మన పక్క వాళ్ళతో మాట్లాడితే ఐసీయూలో ట్రీట్మెంట్ చేయాల్సిన నర్సు ట్రీట్మెంట్ మీద కాకుండా బాయ్ ఫ్రెండ్తో చాటింగ్ చేసినట్టు లెక్క. అంటే అక్కడ ఎలాగైతే ప్రాణం పోతుందో ఇక్కడ కూడా ప్రాణం ఉన్నా సరే దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మనం కూడా మూవింగ్ అండ్ లివింగ్ డెడ్ బాడీస్ అవుతాం. సో ఐ రిక్వెస్ట్ యూ నాట్ టు స్పీక్ ఎ సింగిల్ వర్డ్ విత్ డాష్. ఏ పకోడీ, బి బజ్జీ, సి సమోసా, డి మాడిపోయిన మసాలా దోశ. మీరు ఏదో అనుకుంటుంది, మీరు పక్క వాళ్ళకి ఏ ఆప్షన్ ఇవ్వాలనుకుంటే ఆప్షన్ ఆల్ ఇన్ వన్. వెరీ గుడ్. ఎవరైతే ఆల్ ఇన్ వన్ వాళ్ళకి ఆల్ ఇన్ వన్ కనిపిస్తారు. డన్. మీకు అర్థమైంది కదా? సో మై ఇంటెన్షన్ ఈజ్ టు కీప్ దిస్ సెషన్ టోటల్లీ అలైవ్, టోటల్లీ బ్యూటిఫుల్, totally smiley, totally laughful, totally meaningful, totally joyful, totally purposeful. I think that all of you can understand better English. Am I right? Yes. This life is utterly valuable. This total session will be organized in 3 segments. How many segments? ప్రతి మాటకి కూడా సమాధానం రావాలి. అందులో మీ లెక్చరర్ లాగా నేను కాలేజీకి ఇంటర్మీడియట్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ని కాదు. నేను ఎలిమెంటరీ స్కూల్లో 1, 2, 3 తరాలు చెప్పిన దుంపలబడి టీచర్తో నా ప్రస్థానం మొదలుపెట్టాను. దుంపలబడి. అక్కడ పిల్లలందరూ చెప్తుంటారు, అరే చెప్పురా వాడు అని మెల్లిగా అంటే కుదరదు అన్న గట్టిగా అనాలి. టీచర్లకు ఉన్నంత ఆ సమాధానం చెప్పకపోతే ఇరిటేషన్. మాకు ఇళ్లల్లో కూడా మన టీచర్లు ఉన్నాం, ఇక్కడ భరచండ మేషారు ఉన్నారు. టీచర్లు కానీ ఇంట్లో కూడా సమాధానం చెప్పకపోతే జగన్ మేషారు, సూర్యన్ మేషారు మంత్రుకున్నా మాకు ఇంట్లో కూడా కోపం వచ్చేస్తుంటుంది. మీ పేరెంట్స్ అండ్ టీచర్స్ ఉన్నారా? 2 పేరెంట్స్ టీచర్స్ ఉన్నారా? పోనీ ఒక్క పేరెంట్ టీచర్ ఉన్నా సరే చూడండి, ఇంట్లో ఎక్కువ చెప్తూ ఉంటారు టీచర్స్. పేరెంట్స్ అయినా వాళ్ళకి ఏంటంటే చెప్పడం బాగా అలవాటు. వినేవాడు ప్రతి ఒక్కరు సమాధానం చెప్పాలి. ఆ అమ్మాయి చెప్తుంది వాళ్ళ పేరెంట్ టీచర్ కాబట్టి, నువ్వు సమాధానం చెప్పకపోతే మీ నాన్నగారి కోపం రా తల్లి వస్తుంది. మామూలు వ్యక్తి కంటే కూడా టీచర్కి సర్రమని కోపం వస్తుంది. ఎందుకంటే మా జీవితంలో మేము కొన్ని వేల మంది స్టూడెంట్స్ని చూస్తాం. సో నాకు సమాధానం కావాలి. ఎందుకు ఇంట్రడక్షన్కి ఎంత తీసుకుంటున్నా అంటే చాలామంది పెన్న శబ్దాలు చేస్తున్నారు. నేను వచ్చిన దగ్గర నుంచి కూర్చుని అబ్జర్వ్ చేస్తున్నా. భరత్ గారు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కూడా టిక్ టక్, దానికి వేరే యాప్ ఉంది టిక్ టాక్. ఇక్కడ నువ్వు టిక్ టాక్ చేసుకోకర్లే. పేజీలు తిప్పుకున్న వాళ్ళు, డిజైన్లు రాసుకున్న వాళ్ళు ఇచ్చిన పుస్తకాల్లో డోంట్ డూ ఎనీ అన్నెసరీ థింగ్. ఈ రోజు 20/11/2019. వాట్ ఇస్ ద డేట్ టుడే? 20th November 2000. This will be a remarkable day in your life. This will be a remarkable day in your life. ఎందుకు మీ యూత్ని మేము టార్గెట్ చేసి అనేక కాలేజీల నుంచి కాలేజీకి 5-10 తెప్పించామో, నౌ వీ విల్ హ్యావ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబాస్ డివైన్ డిస్కోర్స్. వారు 4 నిమిషాలు ఎలా ఈ యూత్ అనేటువంటి ఎన్రిచ్మెంట్, ఎంపవర్మెంట్, ఈ పొటెన్సీ ఈ ప్రపంచానికి ఇప్పుడు అవసరం అనేటువంటిది చెప్పారో వారి మాటల్లో మొదటగా విని వారికి ఒకసారి మన అందరి తరపున మరి 94వ జయంతి ఉత్సవాలను జరుపుకున్న సత్యసాయి సేవా సంస్థల్లో ఏ పేరైతే 194 దేశాల్లో రెపరెపలాడుతోందో, ఏ పేరైతే నిస్వార్థమైనటువంటి సేవకి, నిర్మలమైనటువంటి ప్రేమకి, నిస్వార్థమైన సేవకి, నిర్మలమైనటువంటి ప్రేమకి చిరునామాగా ఉందో, ఏ పేరైతే కోట్లాది మంది సాధారణ జనబాహుల్యంలోని హృదయాల్లోని సాధారణ మనస్తత్వాన్ని దివ్యత్వంగా మార్పిడి చేసి దైవత్వంగా మార్చి పరివర్తన గావించి ప్రపంచానికి దివ్యల్లా చూపిస్తోందో ఆ పేరే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. వారి 94వ జయంత్యుత్సవాలకి, వారి దివ్య చరణారవిందాలకి హృదయపూర్వకంగా మనకి ఇంతటి అదృష్టం ఈ
దివ్య క్షేత్రంలో, దివ్య ధామంలో, సాయి మందిరంలో కూర్చొని ఉండేటువంటి సద్భాగ్యం కల్పించిన వారి చరణార విందాలకి మన కృతజ్ఞతతో కూడినటువంటి బర్త్డే విషెస్ని గట్టిగా అందరం తెలియజేద్దాం. కొంచెం సంథింగ్ మోర్. థ్యాంక్ యూ. అదేవిధంగా వారి దివ్యమైనటువంటి ఆ నామానికి కూడా ఒకసారి ఎవరెవరో పనికి మన వాళ్ళు రాజకీయ నాయకులకి జై జై అంటుంటారు, జిందాబాద్ జిందాబాద్. ఆ బాధలన్నీ కూడా 5 ఏళ్ళ తర్వాత ఉండవు. ఆ తర్వాత వేరే బాధలు మొదలవుతుంది. ఇప్పుడు చూస్తున్న బాధలు లాంటివి. మొదటంతా జిందాబాద్, 5 సంవత్సరాలతో వేరే బాధ్, రైట్. సో కానీ ఇటువంటి అవతార పురుషులకి నామానికి మనం జైకారం చెప్తే మన గుండెల్లో, ఆత్మలో నిక్షిప్తమై నిద్రాణపోతున్నటువంటి శక్తి అనేటువంటిది ఒక్కసారి ఉవ్వెత్తున కెరటం లెగిస్తుంది. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి. అమ్మాయిలు గట్టిగా చెప్పాలి. ఇంట్లో ఎలా అరుస్తారో, 10 ఏళ్ల తర్వాత భర్త మీద ఎలా అరుస్తారో అంత గట్టిగా చెప్పాలి ఇప్పుడే. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి. మూడోసారి అందరూ తుళ్ళిపడేలా, చుట్టుపక్కల వారు ఏమవుతోందో అని తెలుసుకునేలా మరొక్కసారి జై బోలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి. ఇప్పుడు యు ఆర్ కాల్డ్ యూత్. నౌ ఐ ప్రే our most beloved Bhagwan Shri Satya Sai Baba to address all the youth as a introductory part to all the gathered students and devotees, and I hope all of you listen to it very carefully and with the utmost attention. యువతి యువకులారా, young men and women, ఈనాడు యావత్ ప్రపంచము, ఈ ప్రపంచం యొక్క సౌభాగ్యము, ప్రపంచం యొక్క ఉన్నతి ఈనాటి యువతి యువకుల యొక్క ప్రవర్తనలపై ఆధారపడి ఉన్నది. the prosperity and the progress welfare of the future rests on you. యువతి యువకుల యొక్క ప్రవర్తన ఉత్తమమైనప్పుడే ఈ ప్రపంచం కూడాను ఉత్తమ ఆదర్శాన్ని అనుభవించగలదు. Young men and women, when once you maintain very high code of ethics and nobility, the world also will maintain the standard. Character, the world will maintain it. గడిచిపోయిన రాత్రి ఎంత మనం గడిబిడి చేసినప్పటికీ మనకు ప్రాప్తించదు. The bygone day will never come back. అనంతమైన సాగరంలో పరిపూర్ణంగా లీనమైనటువంటి యమునా నదిని మనం ఎంత పిలిచినను తిరిగి రాదు. River Yamuna, when once it merges in the ocean, cannot come back. All over the world, you find misery, fear, restlessness. ఇట్టి పరిస్థితికి మూల కారణం ఏమిటి? What is the main cause behind it? ఏ దేశములో ఉత్తమ గుణవంతులైనటువంటి స్త్రీ పురుషులుందరో ఆ దేశము నిరంతరము కూడాను పవిత్రంగానే ఉంటుంది. That country with young men and women with perfect character will be noble and great. ఈనాడు దేశం యొక్క పరిస్థితి ఈ దుస్థితికి రావడానికి మూల కారణం ఏమిటి? What are the main cause for the present plight of the country? ప్రజలలో ఉత్తమ గుణవంతులైనటువంటి స్త్రీ పురుషులు లేకపోవటమే మూల కారణం. Among people there are no good young men and women. దేశమును రక్షించడానికి అస్త్రశస్త్రములు కాదు ప్రధానము. It's not the weaponry that protects a country. ఆటం బాంబులు కాదు ప్రధానము. Not the atom bomb. గుణశీలురైనటువంటి యొక్క స్త్రీ పురుషులు అత్యవసరము. The country needs men and women of perfect character. ప్రపంచం యొక్క మంచి చెడ్డలు యువతి యువకులపైనే ఆధారపడి ఉంటున్నది. The good and bad of this world depend upon the men and women. నిర్మలమైన చిత్తము చేత నిస్వార్థమైనటువంటి సేవలో ప్రవేశించి దేశమునకు ఆనందాన్ని అందించాలి. Therefore, young men and women should have a sacred heart, pure mind, selfless service. సత్సంగములలో ప్రవేశించాలి. They should join good company. సత్సంగం అనగా మంచి వారి యొక్క స్నేహం అనుకుంటారు. కాదు కాదు. Good company, you mean association with good people? No. సత్ అనగా దైవత్వమే. Sat means divinity. అది ఏ బీయింగ్. That is being. అది ఏ శాశ్వతమైనటువంటిది. That is permanent. దానితో మన యొక్క సంఘాన్ని అభివృద్ధి పరచుకోవాలి. With the divinity you can develop your company association. ఇందువల్ల చేదు పోవుటకు
తీపి అభివృద్ధి గావించడానికి ఇది ఒక పెద్ద ఆధారము. This will help us to get rid of all this bitterness and grow in sweetness. పాపమును కరుగుటకు శాపమును తరుగుటకు కూడాను ఈ యొక్క సత్సంగమే ఆధారము. It is association with the divine, the Sat, that will help you free from all the sins and the curses. ఇట్టి పవిత్రమైనటువంటి సత్సంగం ఈనాడు ప్రపంచం కోల్పోయినది. The world has lost such sacred good company today. మానవత్వం అనేది మంట కలిపినది. The human quality is totally gone, burned to flame. పాప భీతి లేక పామరత్వము పట్టి Because of the ignorance of no fear of sin. పాప భీతి లేని పామరత్వము పట్టి దైవ ప్రీతి లేని దాని పట్టి For the reason that they have no love of God. మానవత్వమనగే మానవులందున Among human society, the human values are totally gone. విశ్వశాంతికిదియే విప్లవంబు. This is the cause for the world revolution today.